దైవజనులకు సరైన సమృద్ధి ఎందుకు వెనుకకు లాగుతుందనే విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు, మరి నాకు హాఫ్ అన్ అవర్ సమయం ఇచ్చారు, సాధ్యమైనందుకు 10 నిమిషాల ముందే ముగించడం ప్రయత్నం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లించెదను. దేవుని వాక్యాన్ని ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు నేను కూడా ఈ దినరాశుడు మీకు ఒక మర్చిపోయిన విషయాలు ఉంటే, మేము ప్రతిరోజు శ్రావలో బిజీగా ఉండి కొన్నిసార్లు ఆ వాక్యాలను మనం గుర్తు చేసుకోకపోతే మన శ్రావలో చాలా అభివృద్ధి చూడలేము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఆ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు గారి చక్కని విషయాలు అక్కడ 3-4 విషయాలను మనం గుర్తు చేసుకోవచ్చు. 5వ వచనాన్ని చదువుకుందాం. దాసులారా, యథార్థ హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయంలో దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకులు ఎలా ఉండాలని పౌలు గారు మనకు చెప్తున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఈ యథార్థత కనుక సేవలో లేకపోతే, ఒక సేవకుడు గురించి మరొక సేవకుడు వెనక మాట్లాడే స్వభావం కలిగిన వారి జీవితంలో ఎప్పుడూ యేసు ఆశీర్వాదం చూడలేం మనం. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత పిలువబడి, దేవుని రక్తములో కడగబడి, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని అనేకులు ఎదుట సేవకులుగా చలామవుతున్న ప్రతి సేవకుడు యథార్థత లేకపోతే మాత్రము ప్రమాదములు పడే పరిస్థితి ఎంత దినములు రాబోతుంది. ఒకటి యథార్థంగా ఉండాలంట, 2 ఎలా ఉండాలట, భయం ఉండాలి. నేను సేవకుడిని, ఇక్కడ ఉండొచ్చా, ఇక్కడ మాట్లాడొచ్చా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇలా అనొచ్చా, ఇలాంటి జీవితం జీవించొచ్చా అనే భయం ఉండాలి. నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు భయం లేదు సేవకులకి. ఇష్టానుసరమైన జీవితము, ఇష్టానుసరైన తిరుగుడు, ఇష్టానుసరైన వ్యసనాలు, ఇష్టానుసరైన మాటలు, ఇష్టామైన ప్రేక్షణ శాస్త్రాలు ఈ సావుకుడికి తగినే కావు. ఈరోజు సావుకులు అల్లరి పాలవుతున్నారు, సావకులు యూట్యూబ్లు ఎత్తున్నారు, సావకుల గురించి విమర్శిస్తున్నారంటే మన భక్తి జీవితం సరిగా లేకపోతే అవతల వారికి అవకాశం మనం ఇచ్చుకోగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో సావకులు మీటింగ్ నన్ను పిలిచారు, నేను వెళ్ళాలి వాక్యం చెప్తున్నా. రిటైర్డ్ ఎస్ఐ గారు వచ్చాడు, ఆయన సాగు చేస్తున్నాడు, వాక్యం బోధిస్తుండగా అక్కడ కూర్చొని కన్నీళ్లు కారుస్తా ఉన్నాడు. నాకేం అర్థం కాలే. అంత అయిపోయినాక వచ్చి ఆయన రియల్లీ జనరల్ గా యథార్థం చెప్తున్నాను, వచ్చి గట్టిగా తీసుకొని ఏడ్చాడు. అయ్యా ఏంటయ్యా మీరు ఏడుస్తున్నారంటే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడయ్యా, నాతో మాట్లాడాడు. నేను రిజైన్ చేశాను కానీ సాగులో పరిపూర్ణత లేదు నాలో. నేను రిజైన్ చేశాను కానీ చేస్తున్నాను కానీ ఇష్టంగా చేయట్లేదు అన్నాడు. ఈరోజు ప్రతి సేవలో కష్టాలు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురై అప్పుల సమస్యలు తట్టుకోలేక అప్పులు చేస్తూ, వారాడప్పులు చేస్తూ అనేకమైన ప్లేసులకు వెళ్ళి అక్కడ ఇక్కడ ఒక సేవకుడు చేయి చాపుతున్నాడంటే దేవుని పని నీలో యథార్థముగా జరగట్లేదని అర్థం. సరే గట్టిగా చెప్పబడి ప్రభుత్వం భయపడతాం, పెద్దవాడు రావడం కోరుతూ చేతిలో ఇంకోటి ఒకటి యథార్థమైన హృదయం ఉండాలి, 2 భయం ఉండాలి, 3 వరకు ఉండాలి. శరీర విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలట. శరీర కోరికలు ఎవరికి ఉండకూడదండి? సేవకులు ఉండకూడదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాంగుండ సురేష్ అయ్య గారు ఒక మాట చెప్పారు ఆయన బ్రతుకున్న దినాలలో. సేవకుడు అనే మాట మన జీవితంలో పిలువబడుతున్నప్పుడు శరీరంలో ఉన్న సక కోరికలు చచ్చిపోవాలట.
ఆమేన్. ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు ప్రభునందు నిద్రించి వైరాగ్యం కలిగి సేవ చేసినారంటే మళ్ళాగా ఆట పాటలాడుతూ ఎవరు మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుతూ హలో ఎడను ఏంటో సేవకులు ఎంత నీచమైన మాటలండి. ప్రజల శరీరాని కోసం ఎంత ఆకర్షణ, ఎంత అలంకరణ చేసుకుంటున్నారు ఈరోజు. సేవా రెండే వెళ్ళిపోవాలా. ఆమేన్, హల్లెలూయా. యథార్థత మెయిన్ కాన్సెప్ట్. యథార్థం ఉన్న వాడిని దేవుడు ఏ పరిస్థితులైనా మరలా దీవిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే దేవుడు చక్కని స్టేట్మెంట్ ఒక సాధారణంగా చెప్తున్నాడు. దేవుడు కింద కూడా 8వ వచనం కూడా ఉంటుంది, 1వ వచనంలో కూడా ఉంటుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం అన్నా చదవండి, కంటిన్యూషన్. ఉండెను. నెంబర్ 1 ఏంటంటే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేశాడట? సేవకులకు మొత్తం 2 సింబల్ మెయింటైన్ చేస్తున్నారు ఈరోజు. నీకు ఒకటే నాన్న దేవుని మహిమగలరు. ఆగన్నా, జస్ట్ వెయిట్. పాలన ఎమ్మట చేయొత్తిండు. నేను చెప్పేది నాన్న, మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. యేసు రక్తమే చేయండి. వైజవా హల్లెలూయా హల్లెలూయా. సింహ అంటే 4 రకాల అర్థాలు వస్తాయి. ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. దురాశ కథ. సాముకుడు ఉండవలసిన పద్ధతులు కొన్ని లింకులు ఉన్నాయి. ఆ లింకులు దాటకూడదు, ఆ పరిధి దాటకూడదు, ఆ బౌండరీ దాటకూడదు. వాలీబాల్ ఆడే వ్యక్తి కూడా అతను ఆడిన వేరే అవుట్ అయిపోతుంది. రోజు క్రికెట్ ఆడి గెలిచినట్టే చాలా మంది స్టేటస్ పెట్టుకున్నారు. మన దేశం గెలిచిందనో, మన రాష్ట్రం గెలిచిందనో గౌరవిస్తున్నారు. సేవకుడు మీకు తెలవకపోవచ్చు, నేను చూపిస్తా చాలా మందిని. నేనే చూపిస్తా, స్టిల్గా చూపిస్తా, అసలు డౌటే లేదు. వణుకు కలిగి ఉన్నవాడు యోబు జీవితంలో మొత్తం సర్వం కోల్పోయాడన్న. ఎందుకు దేవుడు ఆయన ఆశీర్వదించాడు? ఎందుకు ఆయన మళ్ళా బ్లెస్ చేశాడు? ఆయనలో ఏముందట? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా యథార్థత ఉన్నది. అబ్రహామును దేవుడు ఏం చూశాడంటే అతను యథార్థత చూశాడు. దావీదు తప్పు చేసిన, దావీదులో దేవుని యథార్థమైన హృదయము, దావీదు నా హృదయానుసరమైన కుమారుడు అన్నాడు. నువ్వు పైపైన భక్తి చేసి నాలాగా లాల్సి లింగ కట్టుకొని నువ్వు తెల్లబట్టలేసుకొని నీ హృదయం నాతో పాపం పెట్టుకొని. దావీదు మహారాజు అన్నాడు, నా హృదయంలో నేను పాపం చేసిన, లక్ష్యము చేసిన ఎడలా నా ప్రభు నా మనవి వినకపోనన్నాడు. హృదయం నిండా పాపం పెట్టుకొని, హృదయం మీద కక్ష పెట్టుకొని, హృదయం మీద ద్వేషం పెట్టుకొని, హృదయం నుండి ఒక సావకుడి సంఘాన్ని లాక్కొని, ఒక సావకుడి మీద తప్పుడు మాటలు చెప్పి, ఒక సావకుడి మీద నిందలేసి అది కరెక్ట్ కాదు, నువ్వు మా చర్చికి రా, నిన్ను కూడా బయటేస్తారు ఏదో ఒక రోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను కూడా ఇక్కడ బయటేసినా నిన్ను వస్తుంది. నువ్వు అవతల వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే నీ గురించి మాట్లాడే రోజు కూడా ఒకటి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక వచ్చేయండి మళ్ళీ అన్న. యజమానులకు విధేయులైనడి మనుషులు సంతోషపెట్టేవారు కాక చేయనట్లు సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనోపూర్వకంగా జరిగిస్తూ మనుషులకు చేయనట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్తిగా సేవ చేయండి. చెప్పండి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. మన చేసే సేవ మనుషులు చూడకూడదు. మనం చేసే సేవ పోస్టర్ల మీద పడకూడదు. మనం చేసే సేవ పబ్లిసిటీ కాకూడదు. మనం చేసే సేవ దేవుడు చూడాలి. ఈరోజు ఇక్కడ యూట్యూబ్ జరిగేది ఏంటంటే మా పరిచర్య, మా మినిస్ట్రీ, మేము ఇట్లా మేము అట్లా అనేక రకాలు చూపిస్తున్నారు, కానీ హృదయం మాత్రం వేదాంతత లేదు. మనుషులు చూడటం కాదు,
ఈరోజు సేవకులోని సంఘములో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. కారణం ఏంటంటే మనుషులకు చేసినట్టుగా నువ్వు సేవ మనుషులు చూడాలని చేస్తున్నావు కాబట్టినే నీవు అభివృద్ధి లేదు. ఇష్టంగా చేసే దేవుడు సమస్తం ఇస్తాడు. ఈరోజు సంఘాలలో అభివృద్ధి లేదు. అక్కడ ఏ సేవకుల దగ్గర నేను ఎంతమంది దగ్గరికి వెళ్తున్నానో దేవుని మహాకృపను బట్టి జనవరి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఈ రోజు 5వ రోజు నేను సేవకులకు వాక్యం చెప్పటం. ఆమేన్, హల్లెలూయా. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, సరైన కానుకలు రావట్లేదు, సరైన దశభాగం రావట్లేదు, సరైన వ్యక్తులను ప్రేమించట్లేదు. 10,000 ఇచ్చినోడు కూడా 5,000 లేని పరిస్థితి ఉంది ఈరోజు. హల్లెలూయా. దైవజనులారా, రేపు ఉంటామో తెలియదు, మనకు సాయంత్రం ఉంటామో ఉండవో తెలియదు, ఈచికమ్మో జాతమో చారమో తెలియదు. కానీ ఉన్న సమయంలో యథార్థ దేవుని సేవ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా చేయాలట? మనోపూర్వకంగా ఇష్టంగా సేవ చేస్తే దేవుడు సమస్తం ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ, నేను ఇష్టపడి చేస్తే జీతం దొరుకుతుంది అన్నాడు. మనం అనేకులకు జీతగాళ్ళ కింద ఉండకూడదండి. ఒక నాయకుడితో ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడు అక్కడ తీసుకునేవాడిగా ఉండకూడదు. నేను 16 సంవత్సరాలు థామసయ్య గారితో సావాసం ఉండి ఈ రోజు వరకు కూడా నేను 2 స్టేర్ల బిల్డింగ్ కట్టి ఇల్లు చేసిన 3-4 చర్చలు జరుగుతాం కూడా ఏ రోజు కూడా నేను 10,000 అడగలేకపోయి ఇంతవరకు. స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజు కూడా నేనే ఇస్తానకే. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో, ఎప్పుడైతే మనము ఆ మనసు కలిగి ఉంటామో దేవుడు మనకిచ్చే విధంగా ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అందరం అనుకుంటున్నాం కదన్నా, ఇంతమంది దైవజనులు ఉన్నాం, అందరూ మంచి మనసు కలిగి ఇక్కడ ప్రార్థన చేయగలిగితే ఈ పరిచయను దేవుడు అంచెలంచెలను ఆశీర్వదించగలుగుతాడు. గట్టిగా చెప్పండి బాబా. ఎందుకంటే 120 మంది ఒకటే మనసు కలిగి ప్రార్థన చేశారు, ఒకటే ఉదయం కలిగి సేవ చేశారు. అక్కడ అగ్ని జ్వాలం దిగింది అంట. ఈరోజు మనం ఎన్ని మాట్లాడుకుంటామండి ఇతరుల గురించి. నా అనుభవం నేను చూసింది ఏంటంటే, ఒక పాస్టర్ గారి గురించి ఎక్కువ మనం మాట్లాడమనుకో, అతను హైలైట్ అవుతున్నాడు, మన పరిచయం డౌన్ అయిపోతుంది. అతను దీవించబడుతున్నాడు, అతని గురించి మాట్లాడితే అతని దరిద్రత మనకు వస్తుంది, మనది ఒక ఆశీర్వాదం అటుపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా చేయాలట? ఇష్టంగా చేయాలి సేవ, మనోపూర్వకంగా సేవ చేయాలి. ప్రజలు మెచ్చే సేవ మనకు ఎప్పుడు కాదు. సేవకుడు ఎప్పుడు మరుగై ఉండాలట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది దైవజనులు మాకు తెలిసిన వారు ఉన్నారు, పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నారు వాళ్ళు, కానీ ఎక్కడా పబ్లిసిటీ లేదు వాళ్ళది. వాళ్ళ మందిరాల దగ్గర పోయి మందిరాలు, చర్చిలు, వాతావరణం, సేవకుడికి ప్రార్థన గది చూస్తే ఆశ్చర్యం అవుతా ఉంటుంది మాకు. అయ్యా, మీరు ఇంత గొప్ప పరిచయం చేస్తున్నారు, ఇప్పుడున్న పబ్లిక్ మీటింగ్ రండి అంటే, పబ్లిక్ మీటింగ్ వచ్చిన నా బొమ్మ కూడా ఏ గోడ మీద కనపడటానికి లేదని ఒక దైవజనుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉందంటే, ఈ సేవకుడి దగ్గర ఒక మాట, ఈ మినిస్ట్రీ దగ్గర ఒక మాట, సమాజంలో ఒక మాట, సర్పంచ్ దగ్గర ఒక మాట, సంఘం ముందు ఒక మాట, భార్య ముందు ఒక మాట. యథార్థత లేని సేవకులు ఈరోజు చనిపోయారు. ఆ యథార్థత లేకపోవటం వల్లనే మన జీవితాల్లో అనేకమైన నష్టాలు తెచ్చుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా చేయాలంట? మనుషులు కాదు మనం సేవ చేసేది. ఎవరు సేవ చేస్తున్నాం? మనుషులు మనం పిలిచారా? జీవంగల దేవుడు పిలిచాడు. ఆ జీవంగల దేవుని వైపు తిరిగి ఆయనకు నచ్చినట్టుగా మనం సేవ చేయగలిగితే మనం ఎంత ధన్యులమో. ఈరోజు అందరం జరుగుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఇలా ఒక అన్యుడు రెచ్చిపోతున్నాడంటే వాడిని రెచ్చగొట్టిన సేవకులేనండి. నా ఫేస్బుక్లో చూడండి, రమేష్ పాల్ అని కొడితే ఫేస్బుక్ వస్తుంది. కొన్ని చాలా ఘాటుగా వెళ్ళిపోతాయి మాటలు. నేను ఇంతవరకు ఎవరికి భయపడలేదు, యేసుకి తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యథార్థత లేదు. యథార్థత లేనప్పుడు మనం ఎంత పరిచయం చేస్తే సుఖం.
దేవునికి ఇష్టంగా సేవ చేయాలి. ఏంటి బ్రదర్ సేవ ఎలా ఉందంటే, ఏమో అన్న అట్లా జరుగుతుంది అంటే అతను ఏమున్నట్టు, ఏదో ఒక సందిగ్ధంతో నువ్వు సేవ చేస్తాను కానీ ఇష్టంగా చేయట్లేదు. ఏదో పిలిచాడు, చేయకపోతే అట్లా నాగడిపై చేయి వేసి వెనక్కి తిరుగుతున్న వాక్యం చెప్తుంది కనుక ఏమన్నా అవుతేమో. ఆమేన్, హల్లెలూయా. ఎంత యథార్థత కలిగి మనం జీవిస్తే అంత దేవుని ఆశీర్వాదం పొందగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే పౌలు అన్నాడు కదా తిమోతితోటి, తొందరపడి ఎవరిపైన హస్త నిక్షేపణ చేయకు. అంటే ఈ సేవకుడు ఏ మనసు కలిగి గుణ లక్షణాలు కలిగి ఉంటాడో ఆ సంఘం అలా క్రియ చేస్తుంది. సైన్స్ ప్రకారంగా మన అరిచేతిలో కొన్ని లక్షల కణాలు ఉంటాయట. ఈ కణాలు అతన్ని తలపై పెట్టినప్పుడు అటు ఇటు స్ప్రెడ్ అవుతా ఉంటాయి. అతనిలో ఉన్న గుణ లక్షణాలు ఇటన్న రావచ్చు, ఇటున్న గుణ లక్షణాలు అతను పోవచ్చు. ఆమేన్. కొంతమంది దైవజనులు నిజమన్నా చేయబెట్టి ఎవరికి ప్రార్థన చేయరు విశ్వాసులకు. ఎందుకు తెలుసా? అయ్యే ఏదైనా పాపము, ఏదైనా శాపము, ఏదైనా రోగం అని అంటుందో అని. కానీ ఈరోజు దేవుని అందు యథార్థత లేకపోతే సంఘ బిడ్డలు కూడా యథార్థత ఉండదు, నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, ఏమీ ఉండదు. అందుకనే భక్తుడు ఏమంటాడు, యథార్థవంతులు ఏం చేస్తారట, దేవుని ముఖ దర్శనం చేస్తారట. చెప్పండి బట్టి ప్రభుత్వ గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథార్థత కలిగి ఉన్నారు. అక్కడ మనం చూద్దాం, ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం కూడా చూసుకుందాం ఒకసారి, నేను ముగించేస్తా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను లోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనుచున్నాను. సావుకుడి ఇంకో గుణం ఏంటంటే తగ్గింపు గుణం ఉండాలండి. అంత గొప్ప సృష్టికర్త తను తాను తగ్గించుకొని ఎలా చేసుకున్నట, రిక్తుడుగా చేసుకున్నాడట. మన సేవకులలో తగ్గింపు ఉందన్న అర్థగానన్న. ఎక్కడ చూసినా కొంతమంది గర్వం, అహంకారం, నేనింత, నా పరిచర్య ఇంత, నాదింత, నా సేవ ఇంత, నేను ఎన్ని సంఘాలు కట్టాను, నాకు ఇంత మినిస్ట్రీ ఉంది. నామలు దయ్యాలంటే నువ్వెవరో నాకు తెలవన్నాడు. నువ్వు అక్రమైన సేవ చేస్తూ, అన్యాయమైన సేవ చేస్తూ, మోసపూరితమైన సేవ చేసినప్పుడు దేవుడు ఇష్టపడ్డావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సేవకుడికి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 భయం ఉండాలి. నేను ఇక్కడ ఉండొచ్చా, ఉండకూడదని. పంచాయతీ అంటే వాళ్ళ పక్కన కూర్చుంటుంటివి, ఇక్కడ కూర్చుంటుంటే మళ్ళీ సేవకున్నట్టు. మనం ట్రైన్లో, నేను మాకు డ్రైవర్ లేకపోతే ఆ రోజు వరంగల్ పోయాను. ట్రైన్లో ఒక సేవ ఖర్చు వేసి ఏమో వేసింది, 2 ఖర్చు కూర్చుంటుంది. అప్పుడు ఎవరు తెలుసా, నేను సేవకురాల్ని, నా జోలికి రాకు అంటుంది. క్రీస్తు ప్రేమ అక్కడ అర్థమవుతుందా? నమ్మన్నా. నేను కొంచెం జరిగి అక్క కూర్చుంటాను, కూర్చోబెట్టేసిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకార్థంగా ఉంది. ఈరోజు ఒక దైవజనుడు ఇక్కడికి వస్తానని మాట ఇచ్చాడు. తర్వాత కొన్ని కారణాలు అనుకో, ఇది కూడా ఇష్టపడ్డన్నా. మాట ఇచ్చామంటే సేవకుని మాట, దేవుడు ఏమన్నాడు, సేవకుని మాట నేను హల్లెలూయా. మగ నాకు ఫోన్లు వస్తున్నాయి, కానీ మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. తుఫాన్లు వచ్చినా, వర్షం వచ్చినా, నాగబెన్నయ్య గారి దగ్గర పరిచయం ఇక్కడ జరిగిందని రమ్మని చెప్పారు. ఆ రోజు మాకు డ్రైవర్ రాలేదు నాకు. అయినా సరే నేను వస్తానని మాట ఇచ్చిన డ్రైవర్ లేడు. కానీ నాకు ఆపరేషన్ అయినా 100 కిలోమీటర్ కాదు. నేను ముగించిపోతున్నాను. సేవకుడికి ఉండవలసిన 1 యథార్థత, 2 భయము, 3 వరకు, 4 ఏంటి, మనోపూర్వకంగా, 5 ఇష్టపడి సేవ చేయాలి. దేవుడి మాటలు దీవించను కాక. చెప్పండి.
సంబంధించిన మంచిది.